ఈ రోజు కమిషనర్ ఈ రోజు లైవ్ పెట్టాలా డైరెక్ట్ లైవ్ పెట్టాలా లైవ్ పెట్టి ఒక వీడియో రికార్డింగ్ చేశారు. ఒక నిమిషం ఈరోజు మన కమిషనర్ సార్ దగ్గర ఆర్టీఓ కమిషనర్ సార్కి కలవడం జరిగింది. చాలా సుష్టంగా వివరించింది సార్, చాలా మంచివారు. ఇది ఫస్ట్ టైం మా దృష్టికి తీసుకొస్తే మేము అన్నీ చూసుకుంటుండే కదా, మీరు రాకుండా తప్పు చేసిరని కూడా చెప్పడం జరిగింది. ఇంకొకటి మన అజయ్ బాబు సార్ లేకుంటే ఈ పని అయ్యేదే కాదు. ఇన్పాసిబుల్ నేను ముందు చెప్తున్నా సార్, మీరు లేకుంటే అయ్యే పని కాదు సార్ ఇది. ఇంకొకటి CA2 లేకుంటే అయ్యే పని కాదు ఇది. ఇంకోటి మనం కలిసినాం కాబట్టి సార్ ఫస్ట్ మా దృష్టికి తీసుకురామని చెప్పిండు. సార్ తప్పైపోయి మేము తీసుకోపోలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రెషర్ వేయడము మొదలు పెడుతుంది సార్. చిన్న ఆటోలకు, ఒకటి బైకులకు ఇప్పటి నుంచి సీషింగ్ ఆర్డర్ ఇస్తా అని చెప్పేసిండు. ఇంకొకటి చర్చ ఇస్తానని ఇంకొకసారి ఆ పోర్టర్ ఆఫీస్ మీద గిట్లా మేము చర్య తీసుకుంటామని చెప్పిండు. మాకు మాట ఇచ్చిండు, వినతి పత్రం ఇచ్చినాము. సార్ అగ్రిగేటెడ్ ఏదైతే సంబంధిత యాక్ట్ ఉందో దాంట్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళని పిలిచి ఫస్ట్ మేము చూసుకొని వాళ్ళని పిలిచి వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా పిలిచి జాయింట్ యాక్షన్ మీటింగ్ అరేంజ్ చేసి మనందరికీ వాళ్ళ ముందర కూర్చుని మాట్లాడతామని అన్నారు. అంటే అందరికీ అంటే మన డ్రైవర్ సోదరులు మొత్తం వస్తే కూర్చునేవారు. ఈరోజు ఏ విధంగా అయితే 4-5 వెళ్ళామో ఆ విధంగా 4-5 పిలిచి వాళ్ళతోటి మనతోటి కూర్చుని మీరు ఈ విధంగా మీరు డ్రైవర్కి సపోర్ట్ చేయాలి, మీరు కూడా ఏదైతే వాళ్ళ ఆన్లైన్ సమస్య ఉందో దానికి మీరు ఈ విధంగా పనిచేయాలనుకుంటే చేయండి అన్న దాని మీద ఏవైతే అటు ఇటు చర్చలు ఉంటాయో దాని మీద క్లారిటీగా మాట్లాడి డ్రైవర్కు న్యాయం జరిగేటట్లు ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పారు. ఇంకోటి సెటిల్ కావడం అంటే కాదన్న, ఒక్కొక్క అడుగు ముందుకేయాలి మనము. ఇవాళ మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు, రానోళ్ళకి ధన్యవాదం అన్న. కానీ నిన్న వచ్చిన వాళ్ళు ఇవాళ కనిపించాలి. నిన్న వచ్చిన వాళ్ళు ఎంత జోష్ చూపించారు. ఈరోజు ఎక్కడున్నారన్న? ఎంతమంది వచ్చారు? ఒక 100 మందికి 50 మంది రాలేదు. మీరు అందరూ కూడా నమస్తే. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క డ్రైవర్ ఓనర్ సోదరులు అందరూ కూడా ధన్యవాదాలు పేరున. ఈరోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సార్ కూడా మంచిగా గౌరవంగా కలవడం జరిగింది. అట్లాగే మన CITU అజయ్ బాబు సార్ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా అందరం కూడా కలిసి ముందుకు వెళ్ళడం జరిగింది. సార్ ఏమంటుందంటే, కమిషనర్ సార్ ఏమంటుందంటే, ఏదైతే 3 వీలర్ ప్యాసింజర్ ఆటోలో లోడ్ కొడుతారో వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. మీరు ఇంత లేట్ ఎందుకు చేసిరు, ఎప్పుడో మీరు రావాల్సింది, మీరు ఎందుకు లేట్ చేసిరు అని చెప్పేసి కూడా మాకు అన్నారు. ఇంకా 2-3 సార్లు వచ్చి కలవండి, ఇంకా దీనికి పరిష్కారం చేద్దాం. పోటర్ వాళ్ళకు కూడా నోటీస్ అనేది పంపుదాం, ఆ యజమాన్యానికి కూడా నోటీస్ పంపి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి మనకి ఏ విధంగా అయితే డ్రైవర్లని ప్లస్ అక్కడ పోటర్ యాజమాన్యంతో కూసబెట్టి రేట్ కార్డ్ అనేది సృష్టించాలి అని చెప్పేసి కూడా చెప్పినాం. ప్లస్ బైకులు కూడా తీసేయండి సార్, ఇది బైకు మేమైతే 3 వీలర్ లెక్క రోడ్ ట్యాక్స్ వాళ్ళైతే కడతలేరు, మేమందరం కూడా రోడ్ ట్యాక్స్ కడుతున్నాం. సంవత్సరానికి ఒకసారి ఫిట్నెస్ కూడా చేపిస్తాం. ఇలాంటివి చేస్తున్నాం కాబట్టి మాకు కొంచెం సహకరించండి. రేట్లు అనేది చాలా తక్కువ ఉన్నాయి. ప్లస్ ఆన్లైన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ప్లస్ అన్ని కంపెనీలు ఏవేవి ఉన్నాయో, పోటర్ అనే కాకుండా ఏవేవి ఉన్నాయో అన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోండి. ప్లస్ గవర్నమెంట్ ఒక యాప్ తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది. ప్లస్ ఇలానే కాకుండా రేపు జరగబోయేది ఏంటంటే రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర కూడా మనం పోవాలి. ఇక్కడే అని కాకుండా అన్నిటి దగ్గర వెళ్ళి కలవడం జరుగుతుందన్న. అందరూ కూడా సపోర్ట్ చేయాలి. జై డ్రైవర్, జై డ్రైవర్. ఇంకోటి చిన్న విషయం, ఈ రేట్ల గురించి ఏమన్నా, రేట్లు చాలా తక్కువ అంటున్నారు కదా మన పోర్టర్ కమిషన్ ఎక్కువ ఉంది, దాని గురించి ఏమైనా అప్డేట్? అయితే రేట్ల గురించి ఏం చెప్పినామంటే, పోర్టర్ యాజమాన్యాన్ని మన దగ్గర తీసుకొచ్చి మనమే ఒక రేట్ కార్డ్ అనేది సృష్టించేలాగా మనకి వాళ్ళకి ఇద్దరికి కూడా మీటింగ్ పెడతా అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్న. ఆ విధంగా కమిషనర్ సార్ కూడా చెప్పడం జరిగింది, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సార్ కూడా. అలాగే లేబర్ ఆఫీస్ కూడా వెళ్ళారా అంటే, నిన్న వెళ్ళినాం కాబట్టి మేము చెప్పేసినాము. లేబర్ ఆఫీస్లో కూడా మేము ఏదైతే వినతి పత్రం ఇవ్వడం జరిగింది అది కూడా ఇచ్చేసి వచ్చినామని చెప్పేసి కూడా చెప్పింది. అంటే టైం పడుతుంది, ఎంత 1 మంత్ పడుతుంది అన్న, 6 నెలలు పడుతుంది. అది చెప్పండి. ఈ ప్రాసెస్కి అందరు చూస్తున్న వాళ్ళందరికీ మన గ్రూప్ సభ్యులు ఇది ఎంత సమయం తీసుకుంటుంది అని ప్రాసెస్ కావడానికి? మళ్ళీ ఎన్నిసార్లు టైం అనేది మనం చెప్పలేమన్నా. అందరం కూడా పోరాడే దాన్ని బట్టి ఉంటుంది. అందరూ కూడా కదలాలి. ఎందుకంటే అందరికీ కూడా కడుపులు ఉన్నాయి, మనకు ఒక్కడికే కాదు, అందరికీ కూడా ఆకలేస్తుంది. అందరం కూడా కొట్లాడితేనే ఏదైనా సాధించగలుగుతాం. మనం సాధించాలంటే మనం అందరం కూడా ముందుకు రావాలి. అలాంటి పోర్టర్ కంపెనీ ఎన్నో వస్తుంటాయి, ఎన్నో పోతుంటాయి. మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి, ఇక్కడే పెరుగుతున్నాం కాబట్టి మనం ఇక్కడే అందరం కూడా కొట్లాడి ఇలాంటి ఆన్లైన్ కంపెనీలను కూడా తొక్కాలంటే మనం అందరం కూడా కలిసిమెలిసి ముందుకు రావాలన్న. ఓకేనా? అందరూ కూడా వస్తేనే మన పనులు తొందరగా అవుతాయి. हिंदी में बोलो भाई। 2 मिनट। आज हम लोग यहाँ पे आए कमिश्नर ऑफिस से और ट्रांसपोर्ट कमिश्नर ऑफिस के पास आए, साहब से मिले। साहब बहुत अच्छे
आज उनके सामने बात रखे तो साहब बोले भाई त्रिवेदी साहब क्या करें, पहले मिलते तो और अच्छा होता था। हमारा डिमांड ये था कि भाई हमारे को जो ना पैसेंजर ऑटो और जो ना टू व्हीलर, इस पर जो ना वाइट प्लेट के जो टू व्हीलर में जो पोर्टल में बुक कर रहे हैं ना, तो वो खिलाफ भी अपन बोले साहब को, तो साहब क्या बोले ठीक है, ये ताल्लुका से अपन ऊपर बात करके जॉइंट कमेटी मीटिंग रख के इसके खिलाफ बराबर एक्शन लेंगे। जितने ऑनलाइन ऐप कौन से पूछे अपन बोल दिए, पोर्टर ओला ऐप जो भी है 700 रुपये पोर्टर, इसके खिलाफ भी अपन बोल दिए ठीक है। इसके ताल्लुका से अपन जो ना ऊपर अपन मीटिंग जॉइंट कमेटी मीटिंग रख के इसके ऊपर एक्शन लेंगे, बराबर आपके साथ हम देंगे बोलते बोलते। और यहाँ तक के आने का मुद्दा ये था, अपना CITU यूनियन है, हमारे अजय सर हैं, और अपने जो है CITU के तहत अल्हम्दुलिल्लाह यहाँ तक आने का अपने को एक मौका, एक फाउंडेशन बना यहाँ पे आने का। ठीक है, जय CITU, जय CITU, जय CITU, जय CITU। రైట్ కామెంట్స్ ఎలా